వీఆర్ఓలు మళ్లీ రాబోతున్నారా? జూనియర్ రెవెన్యూ ఆఫీసర్గా పేరు మార్చి మళ్ళా గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సర్కారు అడుగులు వేస్తోందా అంటే అవుననే తెలుస్తోంది. ప్రతి గ్రామానికి ఒక జూనియర్ రెవెన్యూ అధికారిని నియమించనుంది ప్రభుత్వం. 2020 అక్టోబర్కు ముందు రాష్ట్రంలో దాదాపు 25,750 మంది వీఆర్ఓలు, రెవెన్యూ సహాయకులు ఉండేవాళ్లు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ వ్యవస్థల్ని పూర్తిగా రద్దు చేసింది. వివిధ శాఖల్లోకి వారిని అడ్జస్ట్ చేసింది. గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు లేకపోవడంతో చాలా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయనే వాదన ఉంది. గత ప్రభుత్వంలోనే దీనిపై చాలా వినతులు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా రెస్పాండ్ అయితే కాలే. పైగా ఆ వ్యవస్థపైనే విమర్శలు చేసింది నాటి సర్కార్. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. గతంలోని వీఆర్ఓలందరినీ తిరిగి వాళ్ళ విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం. 10,954 గ్రామ పంచాయతీల పాలనకు సంబంధించి డిగ్రీ ఉత్తీర్ణులైన వీఆర్ఓలని పోస్టులోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. జేఆర్ఓ పోస్టుల్లో గతంలో పనిచేసిన వీఆర్ఓ, వీఆర్ఏలని నియమిస్తే ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం గానీ కొత్తగా నియామక ప్రక్రియ కూడా ఉండదనే భావనలో అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. గతంలో వారిని ఇతర శాఖల బదలాయించినా అక్కడ వారి సర్దుబాటు విజయవంతం కాలేదని వివరించినట్టు తెలుస్తోంది. సర్వీసు పరమైన ఇబ్బందులు, ఇతర శాఖలు సర్దుబాటు కుదరకపోవడం, సమానమైన పోస్టులు లేకపోవడం లాంటి సమస్యలతో పాటు వారికి చేతి నిండా పని కూడా లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకొన్ని శాఖల్లో జీతాలు సరిగ్గా లేని పరిస్థితి. గతంలో 5,195 మంది వీఆర్ఓలు, 20,555 మంది వీఆర్ఏలను ఇతర శాఖలకు బదలాయించారు. వీరిలో మినిమం డిగ్రీ ఉన్న వారికి ఈ కొత్త జేఆర్ఓలకు ప్రభుత్వ భూముల రక్షణ, చెరువులు, నీటి వనరులు, చెట్ల పరిరక్షణ, భూ సంబంధిత వివరాల్లో క్షేత్రస్థాయి విచారణలు, అన్ని రకాల ధృవపత్రాలకు సంబంధించిన విచారణలు, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో అర్హుల గుర్తింపు, భూ సర్వేకు సహాయకారిగా ఉండడం, విపత్తులు, ఇతర ఎమర్జెన్సీ కేసుల్లో తోడ్పాటు అందించడం, అధికారిక విధులు, ప్రోటోకాల్ అధికారులకు సాయంగా బాధ్యతలు, జిల్లా, మండల, క్లస్టర్, గ్రామ స్థాయిలో ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయకారిగా వ్యవహరించేలా విధులను కేటాయించేందుకు యోచిస్తోంది సర్కార్. ఇదే జరిగితే గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి తీసుకొస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుంటుందనే వాదన కూడా వినిపిస్తోంది.